సంఘ సమావేశాలకు రాను అన్న మహిళలను మీరు ఏ విధంగా ఒప్పిస్తారు? సంఘ సమావేశాలకు రాను అన్న మహిళలను ఏ విధంగా ఒప్పిస్తారు అనేది మా అంశం. హలో హలో దివ్య విద్య మేడం. బాగున్నారా? బాగున్నామమ్మా. ఎక్కడున్నారు? స్కూల్లో ఉన్నారా? ఓకే, అంత మంచిగానే కదా? ఏమి మధ్య నుంచి కనపడతలేవు. ఓకే, స్కూల్ వదిలిపెట్టి సంగీతం పట్టుకున్నావమ్మా? అట్లనా? ఓకే ఓకే, ఏం లేదమ్మా. మళ్ళీ మనకు మహిళా దినోత్సవం వస్తుంది కదా, దాని గురించి అని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ మన ఎస్టీయూ భవన్లో. మరి మనమందరం కూడా రేపు రావాలమ్మా, ప్రోగ్రామ్కి రావాలి, సమావేశానికి తప్పకుండా మీరు అటెండ్ కావాలి. సారీ మేడం, రేపు నాకు ఘంటసాల గానసుధ అనే ప్రోగ్రామ్ ఎన్ని గంటలకమ్మా? ఈవినింగ్ 4 మేడం. ప్రోగ్రామ్ 4కా? ఈవినింగ్ 4. ఏముంది అక్కడ చేసుకుంటారా? సాయంత్రం మన వాళ్ళు 5-5:30కి అన్నారు ప్రోగ్రామ్. అంటే ఈవినింగ్ 4 అంటే మళ్ళీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మేడం. అమ్మా నీకు అంటే సరే ఏమన్నారు టీచర్ మీరు? ఎన్ని గంటలకన్నా? 9 నుంచి 3 అంటానమ్మా. 9 గంటల వరకేనంటున్నామ్మా. 9-10 గంటల వరకు వచ్చేసాయి నువ్వు. మిమ్మల్ని 2-2:30కు వదిలేస్తాం. అంటే నాకు ప్రాక్టీస్ ఉంటుంది మేడం. ప్రాక్టీస్ ఉంటుంది అండ్ కొంచెం నీట్గా రెడీ అవ్వాలంటే పార్లర్ వెళ్ళాలి. చూడమ్మా, ఇదిగో మీకు సంఘాలంటే ఇదంటే నేను ఎక్కువ స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు, కానీ కరెక్ట్ కాదురా అట్లా. ఎందుకంటే తప్పకుండా అమ్మ, నువ్వు ఒక్కదానివే కాదమ్మా, మీ టీచర్స్ ఎవరైనా ఉంటే ఒక ఇద్దరిని నువ్వు కూడా తీసుకొని రా. ఎందుకంటే మనం ఒక్కరం కాకుండా ఒక్కొక్కరము ఒక ఇద్దరిని తీసుకొచ్చినామంటే మన స్ట్రెంత్ కూడా కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ సమావేశాలన్నీ ఎవరి కోసమో కాదు కదా, ఇవన్నీ మన కోసం మనం పెట్టుకునేవి. అంతేగాని ఎవరో వచ్చి మనకి ఎవరో ఇది చేస్తారు, లేకపోతే ఫండింగ్ చేస్తారు, ఇది ఇట్లాంటిది కాదు కదా. మన స్ట్రెంత్ అనేది మనం అక్కడ కనిపించాలి. మనం ఒక సమావేశం పెట్టుకున్నాం కాదమ్మా, అది కరెక్ట్ కాదు. నువ్వు ఎట్లనంటే నువ్వు కన్విన్స్ అయ్యి నువ్వు మన సంఘం ఒక సంఘ సభ్యురాలివి, నువ్వు అట్లా ఫ్రెండ్స్ రారు అని నువ్వు అంత బ్లైండ్గా ఎట్లా చెప్తావమ్మా? అట్లా కాదు, ట్రై చేయి. ఒక నలుగురికి ట్రై చేస్తే ఒక ఇద్దరన్నా ఒక్కరైనా వస్తారు. తప్పకుండా రా అమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, తప్పకుండా. శోభా టీచరా? బాగున్నావమ్మా? నమస్తే నమస్తే. బాగున్నాం. ఏం లేదమ్మా, ఇంకా మళ్ళా మనకు ఉమెన్స్ డే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న గ్యాదరింగ్ ఉమెన్స్ అందరం కలుస్తున్నాం. చాలా అన్ని జిల్లాల వాళ్ళు వస్తున్నారు, మన జిల్లా నుంచి కూడా రావాల్సినటువంటి అవకాశం ఉంది కదమ్మా. కాబట్టి తప్పకుండా రేపు రావాలమ్మా. రేపు నా పాప బర్త్డే మేడం, చాలా గ్రాండ్గా చేస్తున్నాము. ముందే ఆడబిడ్డ ఎప్పుడు చెప్పండి, ఆడబిడ్డది బర్త్డే చేయాలంటే అవును కరెక్టే చేయాలనుకున్నాం. అవును, ఫస్ట్ బర్త్డే ఎప్పుడు అమ్మ బర్త్డే ఎప్పుడు? ఆఫ్టర్నూన్ మేడం. ఆఫ్టర్నూనా? ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్నూన్. ఎంత ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్నావు అమ్మా నువ్వు? ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ అమ్మా. మా హస్బెండ్ ప్లాన్ ఏం చేయాలి చెప్పండి? అయ్యో, నేను ఇప్పుడు నిన్ను ఏం అడగాలో నేను ఎట్లా ఒప్పించాలి? చాలా గట్టిగా సమస్య. ఇప్పుడు నాకే ఒక
కాదమ్మా, ఇంకా నీ పాప బర్త్డే అంటున్నావు, నేను ఇంకా ఏం చేయలేను. సరే ఎక్కడైనా పుట్టింది మేడం 5 years అమ్మ, నువ్వే ఇప్పుడు నాకు ఒక పెద్ద సవాలు విసురుతున్నావు. ఓకే, ఆడపిల్ల బర్త్డే అంటున్నావు కాబట్టి సరే, ఈ సమావేశానికి ఒకవేళ కాకుండా ఇంకా మీ టీచర్స్ ఎవరంటే వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి. మన వేరే వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి. ఇంకొకటి నేను ఒక చిన్న సజెస్ట్ చేస్తానమ్మా. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ని కొంచెం ఒక 2 hours తర్వాత పెట్టుకోరాదు ఇక్కడ, లేకపోతే పాపని ఇక్కడ తీసుకురా. ఇప్పుడు అందరూ మాట్లాడలే కదా, ఇక్కడ గ్రాండ్ గా వేసుకుందామమ్మా, బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు మనము మహిళా సాధికారత అన్ని స్పీచ్లు ఇస్తున్నాం, కానీ ఒక అమ్మాయికి ఇక్కడ బర్త్డే చేయడం అంటే మేమందరం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాం. నువ్వు తప్పకుండా తీసుకొని రావాలమ్మా. నువ్వు తీసుకురా, మేము చేస్తాం. మీ పాప బర్త్డే అన్ని ఇన్వైట్ చేసిన మీరే రండి మేడం మా ఇంటికి. మేము అక్కడే పెట్టుకుందామా సమావేశము. అక్కడే మేడం. చూడండి, మన ఎస్టీ కార్యకర్తలు ఎంత గొప్ప వాళ్ళు. మన సమావేశాలను వాళ్ళే ఆహ్వానిస్తున్నారంటే నిజంగా కూడా ఎంత గొప్ప వాళ్ళు. నిజంగా చాలా. మేడం మా సమావేశం మా పాప కూడా వింటది కదా. ఓకే ఓకే నేను జనరల్ గా వేరే ఫంక్షన్స్ అయినా వేరే ఫంక్షన్ చేస్తారు మామూలుగా. ఓకే. కానీ మా పాప బర్త్డే రోజు మన ఎస్టీ సమావేశం అంటే అదొక ఓకే అమ్మా, ఓకే తప్పకుండా మేము ట్రై చేస్తాం రావడానికి. కాకపోతే మేడం రండి, తప్పకుండా రండి. ఓకే ఓకే, నువ్వు నన్ను ఒప్పించే బదులు నేను నిన్ను ఒప్పించే బదులు నువ్వు నన్నే ఒప్పించు. ఏం లేదు, కానీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు, అర్చన, వాళ్ళ నెంబర్స్ ఇవ్వమ్మా. సరే, నీకు ఏ దోషానం ప్రోగ్రామ్ వీలైనా కూడా నువ్వు తప్పకుండా రావాలి. ఏం మేడం మీరు ఏం చేయకపోతే నేనే చేస్తాను. ఓకే. వాళ్ళని చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే ఓకే, లేదు నాకు నెంబర్ ఇవి, మేము మళ్ళీ మా మేడం ట్రై చేస్తారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఏమనుకోద్దు మేడం. ఓకే ఓకే, ఇంకేమనుకోలేదు. అదే అదే చెప్తాను. సభ్యులు చాలా గట్టి వాళ్ళు, వాళ్ళ ఇళ్ళకే మనల్ని ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషం. ఓకే మేడం, ఉంటాను మేడం. హలో హలో మేడం. అర్చన మేడమా? అర్చన మేడం అండి. బాగున్నారా మేడం? మేడం ఎక్కడున్నారు? బాగున్నాం మేడం. ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు మేడం నేను ఇంట్లోనే ఉన్నా మేడం. ఇంట్లో ఉన్నాను. సరే మేడం, ఒక విషయం చెప్పాలని చెప్పేసి ఫోన్ చేసిన నేను. చెప్పండి. అది మహిళా దినోత్సవం గురించి ఒక మీటింగ్ పెట్టుకుందామని, అంటే మీరు మహిళా దినోత్సవం ఏ విధంగా జరుపుకోవాలని చెప్పేసి ముందు ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందామని కార్యకర్తలందరం కలిసి నేను ఆ విషయం మీకు మీటింగ్ గురించి చెప్తామని చెప్పేసి ఫోన్ చేసిన. అది బిఫోర్ మనం మహిళా దినోత్సవం గురించి ప్లానింగ్ చేసుకోవడానికి మీటింగ్ ముందు పెట్టుకుంటాం కదా, దానికి మీరు కొంచెం వస్తే మనం ఏమేం చేద్దాం అనేది మాట్లాడుకుందాం మేడం. అంతేనే తప్ప ఈ మీటింగ్ వల్ల ఏం లాభం ఉంది మేడం? ప్రైమరీ మెంబర్స్ మేము వస్తుంటాం పోతుంటాం అంతే. ఏదన్నా గ్రౌండ్ లెవెల్లో మాకు వచ్చిన సమస్యలకు కానీ ఎప్పుడైనా ఏదైనా బిల్స్ కోసం కానీ దేనికోసమైనా వస్తే ఎలాంటి హెల్ప్ ఏముండదు మేడం. అంటే మేడం మనము వచ్చి ఏం లాభం? సరే, ఇప్పుడు మనము మహిళా దినోత్సవం గురించి మనము మీటింగ్ పెట్టుకుంటున్నాం కదా, ఆ మీటింగ్ లో మనము మహిళలకు ఉండేటటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే దాని మీద కూడా మనం మాట్లాడుకుంటాము. ప్లస్ అక్కడ చాలా మంది మహిళలను కలుస్తాం కాబట్టి మనకు కూడా ఒక రకమైన స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఈ యూనియన్ మీద కూడా మనకు ఒక అభిమానం అనేది ఏర్పడుతుంది. అప్పుడు పనులు అవుతున్నాయా లేవా కూడా మనకు తెలుస్తుంది. నలుగురు కలిస్తే 4 సమస్యలు పంచుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఆ సమస్యలు ఏ విధంగా కూడా మనము సాల్వ్ చేసుకోవాలనేది కూడా అర్థమవుతుంది కదా మేడం. మనం అందుకని మీటింగ్లలో కలవాలి. మనం మీటింగ్లు పెట్టుకోకుండా మనం ఇంటి దగ్గరనే ఉండి సమస్యలు ఉన్నాయి అని అంటే ఈ సమస్యలు తీరవు కదా మేడం. లేదు మేడం, ఇంతకుముందు 2-3 సార్లు వస్తే కూడా అలాంటి ఏమీ అంత కనిపించలేదు. అంటే ఇంతకుముందు కొంచెం కరోనా టైం ఉండే కాబట్టి అప్పుడు మనం ఎక్కువ షేర్ చేసుకోలేకపోయినాము, ఎక్కడ అక్కడనే ఉండిపోయినాము. కానీ ఇప్పుడు అట్లా కాదు మేడం. ఇప్పుడు యూనియన్ చాలా గట్టిగానే అందరము అనుకుంటున్నాము. ఏ సమస్యలు ఉన్నా కూడా
మనమే తీర్చుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నాము. మనకు సపోర్టుగా మనకి జిల్లా నాయకులు, మన రాష్ట్ర నాయకులు కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ వరకు కూడా తీసుకెళ్ళి, మనకు కాకపోతే వాళ్ళ వరకు కూడా తీసుకెళ్ళి మన సమస్యని మనము సాధించుకుంటాము. మనం అన్ని మంచిగా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందనే కాకుండా మనం ఎక్కువ మందికి పాల్గొంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. పాల్గొంటేనే కదా అన్ని తెలిసేది. అందుకని తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయండి మేడం మీరు. ఓకే మేడం, మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి ఈసారి వస్తాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సుజాత మేడం అండి. నమస్తే మేడం. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నా మేడం. చెప్పండి మేడం. మేడం, ఒకటి మనకి ఇప్పుడు మహిళా దినోత్సవం గురించి ఒక మీటింగ్ చిన్నగా అరేంజ్ చేసుకుంటున్నాము మన డిస్ట్రిక్ట్ లెవెల్లో. కాబట్టి ఆ మీటింగ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికని నేను ఫోన్ చేశాను మేడం. 9వ తారీఖు మేడం, సండే రోజు. ఎందుకంటే అందరం ఇంట్లో ఖాళీగా ఉంటాం కదా, పిల్లలు కూడా ఎప్పుడు ఏదో వంట చేసి పెట్టేసి మనం 10 గంటల వరకు వచ్చేస్తే మనం మీటింగ్ మంచిగా 5 గంటల వరకు, అంటే మా ఓన్లీ లేడీస్మే కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు ఒక రోజు అని సండే రోజు పెట్టుకున్నాము. కాబట్టి మీరు తప్పకుండా వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను మేడం. మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు మేడం. సారీ ఏమనుకోవద్దు. మేడం, చుట్టాలు వస్తే మీరు ఒక పని చేయండి మేడం. ఎందుకనంటే నేను యూనియన్లో ప్రధాన కార్యదర్శిని. నేను పోకపోతే అక్కడ మీటింగ్ నడవదు అని చెప్పేసి వాళ్ళకి ఒక మాట చెప్పండి. చెప్తే అప్పుడు వాళ్ళు అమ్మో యూనియన్లో కూడా లీడర్ అంట, పోకపోతే ఎట్లా అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళని అట్లా కన్విన్స్ చేసి మీరు వాళ్ళకి ఏమైనా కావాలంటే వండి పెట్టేసి రండి మేడం. ఒక్కరోజు కొంచెం కష్టం అనుకోకుండా పొద్దున లేసి కొంచెం వెరైటీస్ వండి మీ వారికి అప్పచెప్పేసి రండి, కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనం మాట్లాడుకుంటేనే, మనం కలిస్తేనే మన సమస్యలన్నీ కూడా మనం తీర్చుకుంటాము. ముందలు వచ్చే సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొనే ధైర్యంలో మనకు వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు సమావేశానికి రావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను మేడం. తప్పకుండా వస్తాను మేడం. మీరు ఇంతలాగా చెప్తారు కాబట్టి తప్పకుండా వస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.